అందరికీ శుభోదయం అండి. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మా చుట్టాలు పనసపండు పంపించారండి. అంటే చుట్టాలంటే మా కోడలు, అక్కగారు ఈ పనసపండు పంపించారు. ఈ పనసపండు తొనలు చాలా రేటుకున్నాయనేసి అడిగితే వాళ్ళే పంపించారు. మాకు కొయ్యడం రాదు. అది ఎప్పుడు కొయ్యాలో తెలీదు. చాలా మట్టుకు అంటే 1/4 వరకు డ్యామేజ్ అయ్యిందండి. మాకు తెలియలేదు ఆ కొయ్యడం ఎలాగా. మా అబ్బాయి కోస్తున్నాడు చూడండి. ఎంతగా ఎంతో మంచి పండండి. ఖర్జా పనస అంట. అంటే ఖర్జూరం పనస అంట. చాలా టేస్ట్‌గా ఉందండి. ఎంతో బావుంది. కుయ్యడం రాక మా ఇబ్బందులు. ఇదిగోండి ఇన్ని తొనలొచ్చాయండి. చాలా మంచి పనస చాలా టేస్ట్‌గా ఉంది. వేస్ట్ చూడండి ఎంతొచ్చిందో. ఎంత వేస్టో చూడండి బాబోయ్! ఎంత వేస్ట్. ఎంత వేస్ట్ అంటే అంత వేస్ట్. మేము కొంచెం ఆలస్యంగా కోసామండి. దానివల్ల కొద్దిగా డ్యామేజ్ అయ్యింది. కానీ ఇదంతా గోమాతలకు పెట్టేస్తామండి మేము రేపు. అది కూడా చూపిస్తాను. ఇవి తొనలొచ్చాయి. చాలా టేస్ట్‌గా ఉన్నాయి. కానీ షుగర్ పేషెంట్లు మాత్రం ఈ పనసపండు తినకూడదండోయ్. చిన్నపిల్లలకు కూడా ఎక్కువ ఇవ్వకూడదు. మోషన్స్ అవుతాయి. బాయ్. తండ్రి గరగర, తల్లి పీచు పీచు, బిడ్డలు రత్న మాణిక్యాలండి. ఈ మాణిక్యంలో కూడానా ఇంకొక మాణిక్యం అనే సీడ్ ఉంటుందండి. ఇది చూడండి సీడ్. ఈ సీడుకి చూడండి ఎంత జాగ్రత్తగా భగవంతుడి సృష్టి కాకపోతే సీడుకి కూడా ఒక కవర్ ఉంటుంది. ఈ కవర్ తీసి చూడండి కవర్ తీస్తే ఇందులో ఒక ఆణిముత్యం అనమాట. ఇది వజ్రమనాలో రత్నమనాలో మాణిక్యమనాలో తెలియదు. ఎన్నో పోషకాలున్న ఈ పిక్కకి చూడండి భగవంతుడు ఎందుకు సృష్టి పెట్టాడో ఈ యొక్క కవర్ పెట్టాడు చూడండి. ఈ కవర్ వల్ల ఈ కవర్ ఉంది. మళ్ళీ ఇది ఒక లేయర్ ఉంటుంది. ఈ లేయర్ తీసి తెల్లది వస్తుంది. ఈ కవర్ కూడా పెట్టడం భగవంతుడి సృష్టి అనమాట. కోవెల్లో ఉండే గోవులకు పెట్టాలని ఈ పనసపండు యొక్క వేస్ట్ అంతా నేను తీసుకొచ్చానండి. స్వామి దర్శనం తర్వాత నేను గోనులో తీసుకెళ్ళిన పనస్తోనల తుక్కంతా కూడా అక్కడ గోవులకి కొద్దిగా వేశానండి. అది ఒక మానసిక తృప్తి. ఎక్కడో చెత్తలో పడేయకుండా గోవులకు వేసాము అన్న ఒక మానసిక మా ఇంట్లో కొద్దిగా మినప పొట్టు ఉంటే అవి కూడా తీసుకొచ్చానండి. పనస తొనలతో పాటు గోమాతలు 2 గోమాతలకి మినప పొట్టు పెడుతున్నానండి. తల్లి పనసపండు బాగుంటాయి. ఇంతవరకు ఓపికగా చూసినందుకు ధన్యవాదములు. పనసపండు ఎవరు తినకూడదో తెలుసుకుందాము. గర్భిణీ స్త్రీలు, పెరాలసిస్ పేషెంట్లు, షుగర్ పేషెంట్లు, చిన్న పిల్లలంటే 5 సంవత్సరాల లోపు వారు, వాతం ఉన్న రోగులు తినరాదని మా పెద్దలైన అమ్మ చెప్పారు. మంచి పని అందరికీ పంచాలని వారు చెప్పారు. అందుకు నేను మీ ముందుకు తీసుకొచ్చాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.